మెడికవర్ హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కిడ్నీ సమస్యలపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రత్యేక అవగాహన సదస్సు కార్యక్రమం పెందుర్తి వెంకటాద్రి కొండపై ప్రముఖ వైద్య నిపుణులచే నిర్వహించారు। ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ పెందుర్తి వెంకటాద్రి కొండపైకి శనివారం ఉదయం చేరుకున్నారు। ముందుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు। అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు వారికి సాల్వా కప్పి ప్రత్యేక ఆహ్వానం పలికారు। ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం యావత్ భారతదేశం అంతటా ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని దీనిపై కొంత ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు। ప్రధానంగా కిడ్నీ సమస్యలు రాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అలాగే కిడ్నీకి సంబంధించి ఒక రక్త పరీక్ష చేయించుకోవాలని ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేశారు। చాలా పెద్ద చైన్ ఆఫ్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ 28 హాస్పిటల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ మాది హైదరాబాద్లో కూడా విశాఖపట్నంలో కూడా చాలా పెద్ద హాస్పిటల్ ఉంది। సో ఈ కిడ్నీ అవేర్నెస్ రైడ్ గురించి కిడ్నీ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి। మెయిన్గా 5 అంగాలు ఉన్నాయి మనందరికి 5 అవయవాలు బ్రెయిన్ హార్ట్ లివర్ లంగ్స్ కిడ్నీస్ వీటిలో ఏది పెద్ద దెబ్బతిన్నా కూడా మన ప్రాణానికి అపాయమే। అండ్ కిడ్నీ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి। 10 మందిలో 2కి కిడ్నీ ఫెయిల్యూర్ వస్తున్నాయి ఈ కాలంలోని। డయాలసిస్ చేసుకోవాలంటే లైఫ్ లాంగ్ డయాలసిస్ చాలా కష్టం చూస్తున్నారు, మీరు వినుంటారు కూడాను। 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు డయాలసిస్ మీద, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్తో బాగానే ఉంటారు, కానీ అంతవరకు వెళ్లకుండా ముందే చెక్ చేసుకొని ఈ కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకొని లేదా స్టార్టింగ్ స్టేజ్లోనే కనిపెట్టి వాళ్ళు స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవేర్నెస్ తెప్పించడానికి కోసం ఈ కాజ్ రైడ్ చేసాం। ఇది ఆల్మోస్ట్ మాకు 1400 కిలోమీటర్లు బైక్ మీద రైడ్ అవుతుంది మాకు ఇది లోకల్ ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ గారు మాకు ఫస్ట్ ఇన్వైట్ చేసేటప్పుడు ఒక రైడ్ చేయండి మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఐడియా మాకు ఇది। సో మెడికవర్ హాస్పిటల్ తరఫు నుంచి లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ తరఫు నుంచి మా రైడింగ్ గ్రూప్ తరఫు నుంచి ఈ రైడ్ చేశారు। అక్కడ డొనేషన్ అన్నది బ్లడ్ బ్యాంక్ లాగా డొనేషన్ ఉండదు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఇచ్చుకోవాలి, అది మన లా, అది మన దేశంలో ఒక కానూన్ ఉంది। కానూన్ ప్రకారంగా మన కిడ్నీలు కొనుక్కోవడానికి లేదు, అది పక్కింటలు ఇస్తారని కాదు, మన ఇంటి వాళ్ళు మన వాళ్ళకి మనం డొనేట్ చేసుకోవాలి। మన ఎవరికి 2 కిడ్నీలతో పని లేదు, మనందరికీ 2 కిడ్నీలు, ఒక కిడ్నీలో సగం కిడ్నీ కరెక్ట్ చెప్పాలంటే పని చేస్తూ ఉంటుంది, 1.5 కిడ్నీలు ఎక్స్ట్రా ఉంటాయి మనందరికీ। సో కిడ్నీ మన వాళ్ళకి మనం దానం చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కాదు, డోనర్కి ఎటువంటి ప్రాబ్లం కాదు, తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు। మా ఆవిడికో లేకపోతే మా కూతురుకో మనం ఇచ్చుకోవడానికి మనకేం కష్టం, 2గా ఇచ్చేస్తే మనం బతకలేము, మనం 2 కిడ్నీలు ఉన్నాయి, భగవంతుడు 2 ఇచ్చాడు, 7 కొనవాడు మా అందరికీ, ఒక ఎక్స్ట్రా కిడ్నీ మన వాళ్ళకి మనం దానం చేసుకుంటే ఏ ప్రాబ్లం। ఏ వైద్యానికైనా మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నా కూడా దానికి ఖర్చు ఉంటుంది అనమాట, మందులు కానీ ఇది మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏది ఉన్నా కూడా ఆ ఖర్చు అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ ద్వారా ట్రాన్స్ఫర్ జరుగుతాయి, కానీ కిడ్నీ వాళ్ళు ఇవ్వలేరు। అప్పటికీ చనిపోతుంది కదా సార్ పేషెంట్, అప్పటికే పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ కష్టమే, కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇంకొక 10-15-20 సంవత్సరాలు బతకొచ్చే యావరేజ్గా। అందుకోసం మీరు చెప్పేది అంటే అంతవరకు రాకుండా చూసుకోవడానికి అవేర్నెస్ అంతాను మీరు చెప్పినట్టు కరెక్టే, మీరు ఆయన కూడా పోతూ ఉంటారు, క్యాన్సర్ వచ్చినా పోతూ ఉంటారు, అంతవరకు రాకుండా చూసుకోవడానికి అవేర్నెస్ రైడ్ అన్నమాట। ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఒక కిడ్నీ అనేది మనిషికి ఎంత ఉపయోగపడుతుంది దాని మీద అవగాహన కల్పించాలనేసి ఈ సంకల్పంతో వచ్చారు మన వాళ్ళందరూ కూడా, వాళ్ళ తాలూకా ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని మన పెందుర్తి వెంకటేశ్వరాన్ని పరిపూర్ణంగా మనం అందరూ కోరుకుందాం। ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఎవ్వరికీ ఉండదు, అటువంటి ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఈ అవగాహన అందరికీ కలగాలని మా వాళ్ళు ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి బైక్ మీద రావడం చాలా కష్టంతో కూడుకుంది, దీనివల్ల నలుగురికి తెలియాలనేసి Audio Jungle.